హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విజేత స్టడీ సర్కిల్. ఈ వీడియోలో మనము గ్రూప్ 4 కట్ ఆఫ్ సిరీస్ని కంటిన్యూ చేయబోతున్నాము. నిజామాబాద్ అండ్ కామారెడ్డి డిస్ట్రిక్ట్లకి కట్ ఆఫ్ ఎలా ఉండబోతుందో చూద్దాం. 2018లో నిజామాబాద్ డిస్ట్రిక్ట్ని చూస్తే అప్పట్లో మనకి 58 పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు జనరల్లో 2018 కట్ ఆఫ్ గమనిస్తే 191 అనేది కట్ ఆఫ్గా ఉంది. ఉమెన్కి 168 అనేది కట్ ఆఫ్గా ఇచ్చారు. మరి ఇప్పుడు వచ్చిన చేంజెస్ ఏంటి అంటే 2018లో నిజామాబాద్ డిస్ట్రిక్ట్గా ఉన్నది 2023లో నిజామాబాద్ అండ్ కామారెడ్డిగా డివిజన్ చేయడం జరిగింది. అంటే అప్పట్లో నిజామాబాద్ అన్నారు, ఇప్పుడు నిజామాబాద్ కామారెడ్డి అంటున్నారు. మరి ఇప్పుడు ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే నిజామాబాద్లో 357 పోస్టులు ఉన్నాయి, కామారెడ్డిలో 187 పోస్టులు ఉన్నాయి. అంటే టోటల్గా మనకి 544 పోస్టులు ఉన్నాయి. ఎర్లియర్గా మనకి 58 పోస్టులు ఉంటే ప్రజెంట్గా మనకి 544 పోస్టులు ఉన్నాయి. నిజామాబాద్లో మనకి సెక్టర్ వైజ్గా చూస్తే ఓసీలో 64 వేకెన్సీ ఉంటే జనరల్లో ఉమెన్కి వచ్చేసరికి 70 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్లో 16 జనరల్ ఉంటే 19 ఉమెన్ ఉన్నాయి. బీసీఏలో 11 జనరల్ ఉంటే 21 ఉమెన్ ఉన్నాయి. బీసీబీలో 9 జనరల్ ఉంటే 10 ఉమెన్ ఉన్నాయి. బీసీసీలో 4 ఉన్నాయి. బీసీడీలో 6 ఉన్నాయి. అలాగే బీసీఈలో చూస్తే 4 ఉన్నాయి. ఎస్సీలో 26, ఉమెన్కి 38 పోస్టులు ఉన్నాయి. ఎస్టీలో 14, 16 ఉన్నాయి. విజువల్లీ హ్యాండిక్యాప్డ్ కింద మనకి ఉమెన్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది. అదే కామారెడ్డి తీసుకుంటే ఓసీలో 33 జనరల్ ఉన్నాయి, ఉమెన్ 40 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్లో 8 జనరల్ 5 ఉమెన్ ఉన్నాయండి. బీసీఏలో 5 జనరల్ 14 ఉమెన్ ఉన్నాయి. బీసీబీ 54, బీసీసీ 20, బీసీడీ 43, బీసీఈ 22, ఎస్సీ వచ్చేసరికి 12 జనరల్, ఉమెన్ 22 ఉన్నాయి. ఎస్టీలో 7 జనరల్ 6 ఉమెన్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా ఒక పోస్ట్ ఉమెన్కి విజువల్లీ హ్యాండిక్యాప్డ్ కింద రిజర్వ్ ఉంది. మరి ఇప్పుడు అనాలిసిస్ చూస్తే 2018లో నిజామాబాద్లో అప్పట్లో ఫస్ట్ ర్యాంక్ ఎంత అంటే 222 అనేది అప్పట్లో ఫస్ట్ ర్యాంక్ ఉండింది. అలాగా సెకండ్ ర్యాంక్ 202 ఉండింది. థర్డ్ ర్యాంక్ 199 ఉంది. ఇలాగ మనం కంటిన్యూగా తీసుకుంటూ ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న 544 పోస్టులు ఉన్నాయి కదా, ఇలా అప్పట్లో 544 మెంబర్స్కి ఎంత స్కోర్ ఉంది అంటే లాస్ట్ మార్క్ ఈజ్ 150 ఆ రోజు ఉంది. సో రిజర్వేషన్ బేసిస్గా ఆ రోజు కట్ ఆఫ్ డిసైడ్ చేయడం జరిగింది. సో ఈ అనాలిసిస్ బేసిస్ తీసుకొని ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయడం ప్రయత్నిస్తే ఇప్పుడు ఓసీలో నిజామాబాద్ ఉంటే మీరు జనరల్ కేటగిరీలో 158 ఉండొచ్చు. అదే ఇక్కడ ఉమెన్ కింద 154 ఉండొచ్చు. ఎందుకంటే పేపర్ టఫ్నెస్ కూడా పెరిగింది కాబట్టి కాంపిటీషన్ ఎలాగో మీకు కట్ ఆఫ్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఇక్కడ ఇచ్చిన కట్ ఆఫ్ అనేది ఆబ్వియస్గా +2-3 ఉండొచ్చండి. ఎగ్జాక్ట్గా ఎవరు ఇవ్వలేరు, బట్ మ్యాక్సిమం ఇవ్వడానికి ప్రయత్నించాము. మీకు ఈ రేంజ్లో +2లో ఉంటే మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ తీసుకుంటే 155, 150. బీసీఏలో జనరల్ 152, 148 ఉమెన్. బీసీబీ 151, 147. బీసీసీ 155, 150. బీసీడీ 154, 150. బీసీఈ 155, 150. ఎస్సీకి వస్తే 148 జనరల్, 145 ఉమెన్. ఎస్టీ 150 జనరల్, 147 ఉమెన్. అండ్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ కింద 140, 130 అనుకున్నాము. కామారెడ్డికి వచ్చేసరికి మీరు ఓసీ అయితే 160, 157. ఈడబ్ల్యూఎస్ అయితే 158, 155. బీసీఏ అయితే 156, 153. బీసీబీ 155, 152. బీసీసీ 154, 152. బీసీడీ 157, 155. బీసీఈ 154, 152. ఎస్సీ అయితే 152, 150. ఎస్టీ 153, 151. అండ్ VH 140, 120 ఫర్ ఉమెన్. సో ఇది మనము
ఎక్స్పెక్ట్ చేస్తున్న కట్ ఆఫ్. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ప్లీజ్ కామెంట్కి రిప్లై ఇచ్చేదాకా వెయిట్ చేయండి. సో డోంట్ పానిక్, డోంట్ వరీ, మనం ఖచ్చితంగా కామెంట్స్కి రిప్లై ఇస్తాము, కొంచెం టైం తీసుకొని ఇస్తాము. కాబట్టి అందరూ కోఆపరేట్ చేయండి. ఇలాంటి కంటిన్యూస్ అప్డేట్స్ కోసము విజేత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మెజారిటీ ఆఫ్ ది పీపుల్కి షేర్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.